అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి? ఆన్‌లైన్‌లో ప్రాసెస్ ఏంటి? అలాగే మనకి యూనివర్సిటీ కలర్ ఇండికేషన్ ఏ విధంగా చూపిస్తుంది? ప్రైవేట్ కాలేజెస్ ఇండికేషన్ ఏ విధంగా చూపిస్తుంది? అలాగే ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఫ్రీజ్ క్లిక్ చేయాలా? లేదా? అండ్ కంప్లీట్ ఒక స్టూడెంట్ అయితే చేసి చూపిస్తాను. సేమ్ యాస్ ఇట్ ఈస్ మీరు అలా కంప్లీట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ పీజీ సెట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానెల్ అయితే వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో ఈ యొక్క ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్ గాని, వెబ్ ఆప్షన్స్ గాని మీరు పెట్టుకోవాలనుకుంటే అతి తక్కువ చార్జెస్‌తో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా మీకైతే చేసి పెడతాము. ఈ నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో, మొత్తం అంతా కూడా మాదే ఇష్యూ అనమాట. సో, ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే మనకి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడే మనకి ఫార్మ్స్ కిందన వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో దీన్ని మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజ్ అనేది మీకు రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. క్యాండిడేట్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ రీవిజిట్ వెబ్ ఆప్షన్స్ పేజ్ టు యాడ్ అండ్ మోడిఫై. ఒకసారి మీరు సేవ్ క్లిక్ చేస్తే ఎన్ని సార్లైనా మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డేటా ఒకసారి మీరు ఫ్రీజ్ చేస్తే తర్వాత మీకు చేంజ్ చేయలేము. పలానా డేట్ ఏదైతే చేంజింగ్ డేట్ ఉంటుందో ఆ డేట్ తప్ప ఇంకా మీరు చేంజ్ చేయలేరు అనేది క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీరు ఆప్షన్స్ ఏవైతే సేవ్ చేసేసి ఫ్రీజ్ చేయకుండా అలా వదిలేసారనుకోండి. ఏదైతే లాస్ట్ సేవ్ చేసి ఉంటారో ఓపెన్ చేసి అదే ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతుంది. అయితే ఏపీ పీజీ సెట్ హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వన్ టైమ్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏపీ పీజీ సెట్ 2024 అని చెప్పేసి మీ యొక్క హాల్ టికెట్ నంబరు అండ్ నేమ్ చూపిస్తుంది. ఇక్కడ మనకు మెయిన్ గమనించింది ఏంటంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎస్కేఎంఎల్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు మొత్తం అన్నీ కూడా మనకు చూపిస్తాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు యూనివర్సిటీ దగ్గర ఆల్ పెట్టుకుంటే ప్రైవేటు, ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్సు అలాగే గవర్నమెంటు అన్ని కాలేజీలు కూడా చూపిస్తాయి. యూనివర్సిటీ అయితే ఆరెంజ్ కలర్‌లో ఇండికేషన్ మనకు చూపిస్తుంది. వైట్ కలర్ అయితే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ అయితే మనకి కలర్ ఇండికేషన్ చూపిస్తుంది. గ్రీన్ కలర్ అయితే ప్రైవేట్ కలర్ ఇండికేషన్ చూపిస్తుంది. ఒకవేళ మీకు యెల్లో కలర్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీ అన్నమాట. ఇక్కడ మీరు గమనించొచ్చు ఇక్కడ మనకి కౌంట్ నంబర్ ఏదైతే బాక్స్ ఉందో ఇక్కడ మనకి బ్రాంచ్ కోడ్‌లు మనకు చూపిస్తుంది. అలాగే కాలేజ్ నేమ్ మనకి చూపిస్తుంది. అలాగే మనకి డిస్ట్రిక్ట్‌లు కూడా మనకు చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్‌లో ఉంటే యూనివర్సిటీలు ఆల్రెడీ స్టార్టింగ్‌లో డిస్కస్ చేసాం కదా! ఇక్కడ కిందన చూసుకోవచ్చు సేవ్ అండ్ క్లోజ్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అయితే మీరు బ్రాంచ్ కోడ్‌లు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్ హోమ్ పేజ్‌కి వెళ్ళిపోండి. హోమ్ పేజ్‌కి వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఇన్‌స్టిట్యూట్ గాని, కాలేజెస్ గాని, ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌లో గాని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కాలేజెస్ ఏమైనా చెక్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు కాలేజెస్ కూడా మీకు చూపిస్తాయి. ఇక్కడ మన కాలేజీ పరంగా మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాలేజీ కోడ్ కూడా మీకు చూపిస్తుంది. మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోండి. ఇంటేక్ కూడా ఉంటుంది. కోర్స్ ఫీస్ కూడా ఉంటుంది. అయితే మనకు బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. పీజీ ఇక్కడ 049, 048 ఇక్కడ మన కోడ్స్ కూడా ఉన్నాయి. ఈ కోడ్స్ అనేవి కూడా మీరు డైరెక్ట్‌గా బ్యాక్ వెళ్ళి స్క్రీన్‌లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మీరు కోర్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ కిందన లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ కోర్స్‌కి సంబంధించి ఏ బ్రాంచ్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంఏ ఫిజికల్ ఇక్కడ ఎంఏ జనరల్ స్టడీ ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి. లేదా ఇక్కడ సెర్చ్ బార్ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. కౌంట్ అనేది ఏదుంది? 0 ఉంది. ఇప్పుడు నేను ఏ ఆప్షన్స్ కూడా నేను పెట్టలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దీన్ని మాన్యుయల్‌గా ఎంటర్ చేసుకున్నారనుకోండి. పక్కన చూసుకోవచ్చు మనకి యాడ్ అవుతుంది. ఇంకో కాలేజ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. అండ్ ఇంకో కాలేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ప్లస్ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను ఎన్ని ఆప్షన్స్ పెట్టాను? 3 ఆప్షన్స్ పెట్టాను. ఒకవేళ నాకు ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కాలేజీలు ఏవైతే ఉంటాయో ఇక్కడ మీకు గ్రీన్ కలర్ అంటే ప్రైవేట్ కాలేజెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్‌లో ఇక్కడ మనకి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు నేను 6 ఆప్షన్‌లు పెట్టుకున్నాను. ఈ 6 ఆప్షన్స్‌కి మీరు పలానా ఆప్షన్ మీరు డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు పైకి అంటే పైనుంచి కిందకి కాలేజ్ కావాలంటే ఇక్కడి నుంచి కూడా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకి అప్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఆ పైదున్నది కిందకి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. చూసుకున్నారుగా ప్రిఫరెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతుందనేది. ఒకవేళ ఈ సేవ్ మీరు ఫిక్స్ అనుకుంటే సేవ్ చేసుకుంటే ఇక్కడ మీకు సేవ్డ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి ఒక పాపప్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు ఫ్రీజ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయొద్దు. ఓకేనా? ఎట్టి పరిస్థితిలో ఫ్రీజ్ అనే ఆప్షన్‌కి అయితే వెళ్ళొద్దు. సేవ్ మాత్రమే క్లిక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీరు ఫ్రీజ్ క్లిక్ చేసుకుంటే ఏదైతే డేట్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుందో ఆ డేట్‌నే మీరు చేంజ్ చేయగలరు. లేకపోతే మీరు చేంజ్ చేయలేరనమాట. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఆప్షన్స్ పెట్టేసాను కదా! ఇప్పుడు ఇంకా నేను యాడ్ చేయాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఫ్రీజ్ క్లిక్ చేయకపోతే. ఓకేనా? నేను ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ పెట్టాను? 8 ఆప్షన్‌లు పెట్టాను. ఇంకా ఆప్షన్స్ యాడ్ చేయాలంటే ప్లస్, ప్లస్, ప్లస్
ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ అయినా నేను పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ దగ్గర పలానా డిస్ట్రిక్ట్‌లోనే పెట్టుకోవాలనుకుంటున్నా. విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుంటే, విశాఖపట్నం పరిధిలో ఉన్న కాలేజెస్ మాత్రమే మనకొస్తాయన్నమాట. ఇప్పుడు నేను యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాను. యూనివర్సిటీ కాలేజెస్ నేను ముందు అప్లై చేయాలనుకుంటున్నానంటే, ఇక్కడ గవర్నమెంట్ సెలెక్ట్ చేశారనుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే, ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ మీకు చూపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్. ఓకేనా? లేదా ఆల్ పెట్టేసుకున్నారనుకోండి, మీరు ఇక్కడి నుంచి కూడా ఆప్షన్స్ అనేవి మొత్తం పెట్టుకోవచ్చనమాట. కాలేజెస్ ఆప్షన్స్ అనైతే మీరు గవర్నమెంట్‌వి. లేదా ఆల్ పెట్టుకుంటే అన్ని కాలేజెస్ మీకు ఇంటర్ఫేస్ అవుతాయన్నమాట. ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ వద్దనుకుంటే డిలీట్, డిలీట్, డిలీట్ అండ్ డిలీట్. ఓకేనా? ఆప్షన్స్ ఏవైతే మీరు ప్రొవైడ్ చేసి ఉంటారో, ఆప్షన్స్ కౌంట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎన్ని ఆప్షన్స్ పెట్టాను? 16 ఆప్షన్‌లు పెట్టాను. ఒకవేళ మీరు ఆప్షన్స్ డిలీట్ చేయాలంటే చెప్పానుగా డిలీట్, 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 డిలీట్. సింపుల్‌గా మీరే ఈ విధంగా మీరు ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇది పీజీ సెట్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రాసెస్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్‌లో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయొచ్చు. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.